లేక బాయిరి ఊరు ఏల రాదు మంచోడైతే ఊళ్ళున్న ప్రజలకందరికీ అన్నానికి ఏం కొలువుండవాదో అంటారు. ఊరు ఏలే రాదు ఉత్తముడైతే గాలికే గడ్డ పరలు కొట్టుకపోతాయో అంటారు. ఒక్కనాడు దినమందు కరకర కరకార పొద్దు వడిసింది, కర్యావు లెక్కలేసింది, బలబాలెల్లారింది, బొమ్మనాదులు కూర్చున్నాయి. ఆగో బొమ్మంతా పొద్దెక్కింది, పోయినా పిల్లలుగా వంగనే దిగుమల్ల కచ్చిరి వికలి దిగ్గు వంటలేసిండు రాజు. ఆగో ఎనకడి తల్లులు ఎట్ట ఉండేది, చేసుకున్న భర్త ఇంట్లోకెళ్ళి ఏదన్నా పని మీద బయటికి వెళ్ళిపోతే భర్తలు వచ్చేదాకా భార్యలన్నందిన పోదురాట, నీళ్ళదాకా పోదురాట. అంత సినిమా లేదు. ఆగో భర్త రావంగానే భర్తకు ఎదురుంగా పోయి పాదాలకు నీళ్ళిచ్చి పల్లెంగడికొచ్చి పల్లెములో పల్లెన్నమేసి ఆగో భర్తను కూసుండబెట్టి భర్త బంధుగోల కూసుండేదాట. భర్త దీనంగా ఒక్క బుక్క అన్న విడిచిపెడితే ఆ బుక్కకు మరి బుక్క వేసుకొని తిన్నారు వెనకడి కాలం ఆడళ్ళు. ఈ వెనకడి ఆడళ్ళు ఎట్లా సేవలు చేసిండ్రు. అత్తమామ సేవ చేసింది, అల్లి రాని భర్త సేవలు చేసింది భాగ్యమంతురాలు. ఆగో వెనకడి తల్లులు గట్ల అత్తమామ సేవలు భర్త సేవలు చేసిండ్రు. నా ఈ కాలం తల్లులున్నారయ్యా, ఇక మంచి మంచి అన్నం దీని మాడి చెక్కలు ఉంచుతున్నారు ఈ కాలం నా తల్లులు. కంప్యూటర్ కాలం అయింది, కలర్ టీవీల మోదైంది, కాలం మొత్తం మారిపోతున్నది. ఆగో బంధుగోల ఉన్న సుంకరి మల్లన్న కళ్ళ చూసి నా కొడుక సుంకరి మల్లన్న నేను పోయేదాకా నా భార్య అన్నం తినబోదు, నీళ్ళు తాగబోదు కొడుక. నేను పోనొక్క గడియ రానొక్క గడియ అక్కడొక్క గడియ ముక్కాన 3 బుక్కలన్నం తినచ్చదాకా రాజ్యం పైలం దేశం పైలమాని గుర్రము శబల్ల కచ్చిండు, నీలి మీద గుర్రం నిప్పులాది తేజ అజ్ఞాది బల్యం అందమైన గుర్రాన్ని కళ్ళ చూసి ఎరటాకు మెత్తలు వరిచి బియ్యం కళ్ళు కట్టి ఎంకల నడుగు పెట్టి భార్య ఉన్న భవనాల వేటికెట్ట బయలుతున్నాడు సుందర శైల మహారాజు. ఎట్లా వస్తున్నాడు వారు పడిచ 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 పద్దు పడిచరా నాగులో నాగమలే దారిలో పద్దు పడిచరా నాగులో నాగమలే దారిలో రాజు నా భార్య రావాలి, నా పాదాలు గడగాలి, పైదళ్ళు కావాలి, మేడళ్ళకు రమ్మంటే మేడల్ల పోతగాని అది వరదాకా వానాన్ని కడే దర్వాజ కడ నిల్చున్నాడా తిరిగల్ల కన్న మా తల్లి అమ్మ
ఆగో భర్త రాకడ కళ్ళ చూసింది ఆ సుందరవ్వ నా భర్త వస్తున్నాడు గుణవాది పురుషుడు పూసల్ల దారం మెడలో బ్రతకమ్మ నా మేలు బంగారం వస్తున్నాడా అని ఎట్టోడు మొగడాని ఎక్కిరియలేదు గుడ్డోడు మొగడాని కురిపియలేదు ముసలివాడు మొగడాని మూతిపోట్లు ఒడవలేదు అన్నల రాజ్యం ఆడదానికి అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం భర్త ఏలే రాజ్యం సవరాజ్యం అంటారు నాకిద్దరు బిడ్డలు ఉన్నారు పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన పెద్ద బిడ్డ అత్తగారింటి కాడ ఉన్నది నా చిన్న బిడ్డ 7 ఏళ్ల బిడ్డ కర్ణవాతి అటువంటి ఒక చదివే బల్ల చదువుకుంటున్నది ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ అటు ఇద్దరు బిడ్డల తోడ కొడుకు లేక బాయన అని ఆ మనసు లోపల మనోవేదన పెట్టుకున్నది ఆ సుందరవ్వ భర్త రాకడ కళ్ళ చూసి ఏమనుకున్నది నా భర్త అయితే వచ్చిండు నాదా ప్రాణేశ్వర ఇద్దరు బిడ్డల తోడ కొడుకుంటేనే భూమి మీద ఉంటగా అని లేకపోతే నా భర్త పాదాల కాడ ప్రాణం తీసుకుంటానని తరగడి స్నానం చేసింది తడవస్త్రం విడిసింది పొడి వస్త్రం కట్టింది మండల పట్టు సీరమడ్ల మోయ కట్టింది కురియమన్నల రేకి గుంజి మూడి పెట్టింది పెసరిగా పేనిండు సొమ్ములు పెట్టింది నూరుగా బన్నుంటొక్క సొమ్ములు పెట్టుకొని అమ్మవారు చూసినవా సుందరవ్వ అవచేత నివాళి పట్టింది ఓచేత ఉదకాలు పట్టుకొని కిలకిల నవ్వుకుంటా భర్త వేడికి ఎట్లా పోతున్నది ఆ కన్న తల్లి అందుకే అంటారు అలకించేడి తాతలాల ఇప్పటికైనా అప్పటికైనా చూడుండ్రి కలగల్ల ముఖం కడిగిన శృంగారం ఉంటది కడకున్న శృంగారం ఉంటది కరకర కరకర పొద్దు ఒడవంగా తల్లి కడుపు లోపలికి వెళ్ళి ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ ముఖం ఎప్పటికీ తేజస్వితంగా ఉంటది నా తెల్లందాక పుట్టిన అర్ధరాత్రి పుట్టిన ముఖాలు ఎప్పటికి మొప్పే పాడబడతాయి ఇట్లా వాళ్ళ కథ చెప్తారంటే కథకాడికి వచ్చి కూర్చుంటారు ఆయుధులు ఇస్తారు నిద్ర వచ్చిన వాళ్ళు వేసిపోతారు బంగారు తల్లులు కలగల్ల ముఖం అంటే ఎర్రగా బుర్రగా అందంగా స్టైల్ గా తయారు కాగానే కలగల్ల ముఖం కాదు ఆడది ఒక నల్లగా ఉన్న గాని ఆడదాని ముఖం లోపల లక్ష్మి కలవులకి పడాలి పొద్దంతా చేసుకున్న భర్త బండి కష్టం చేసి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చే వరకు పక్కది నెట్టింతమంటి ముఖం ఇంతమంటి పెట్టుకొని పెద్ద బిడ్డ ముఖం పెట్టుకుని ఎదురుగా వచ్చిన వరకు చేసిన కష్టం కంటే 1000 రెట్ల బాధలు ఎక్కువైతే భర్తకు అదే ఇంట్లో ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా ఇప్పుడు ఉపాసమ్మన్నా భర్త ఇంటికి వచ్చే వరకు చెమ్ముతోటి నీళ్ళు పట్టుకొచ్చి భర్త చేతి లోపల పెట్టి కొద్దిగా పుస్తకం నోట్లో పెట్టుకొని కిలిక్కననుకో 60 లక్షల బాగున్నా ముత్తంతసేపు మరిచిపోతాడు చేసుకుంటా భర్త నా భర్తకి ఎదురుగా పోతానని చెంబుతోటి ఉదకాలు చేతులు నివరి పట్టుకొని ఎట్లా పోతున్నది ఇక పొద్దు పోతులు 2